Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ట్యూబర్క్యులోసిస్ వ్యాధికి ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లంకి రిలేషన్ ఉందా దాని గురించి మాట్లాడతానండి. సో ట్యూబర్క్యులోసిస్ అన్నది ఎలా వస్తుంది అంటే మనకి మైకోబాక్టీరియం అన్న గ్రూప్కి బిలాంగింగ్ బ్యాక్టీరియా మన బాడీని అటాక్ చేసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎక్కువగా తెలిసింది ఏంటంటే ఈ క్షయ వ్యాధి లంగ్స్కి సంబంధించి మాత్రమే అని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదండి. టీబీ ఇన్ఫెక్షన్ వేరే ప్లేసెస్లో కూడా బాడీలో ఎఫెక్ట్ చేయగలదు. అంటే మన వెన్నుముక్క స్పైన్ని కూడా అటాక్ చేయగలదు, మన పేగులు ఇంటెస్టైన్స్ని అటాక్ చేయొచ్చు, లేదా ఈవెన్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ వీటిని కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. మగవాళ్ళని ఆడవాళ్ళని ఇద్దరిలో కూడా మనం టీబీ ఇన్ఫెక్షన్స్ చూస్తాము. బట్ పర్టిక్యులర్గా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా మనం చూసినట్టయితే ఎక్కువగా ఈ టీబీ ప్రాబ్లము విమెన్లో మనం నోటీస్ చేస్తూ ఉంటామండి. సో విమెన్కి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందికరంగా చేసేలాగా టీబీ ఎలా చేస్తుంది? సో టీబీ వచ్చేసి నేను చెప్పాను ఆల్రెడీ, గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ని కూడా ఇన్ఫెక్ట్ చేయగలదు అని చెప్పేసి. ఎక్కువ శాతం అంటే 90% దాకా మనం నోటీస్ చేసింది ఏంటి అంటే ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. రెండు వైపులా ఉన్న ట్యూబ్స్ ఎక్కువగా టీబీకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సెకండ్ కామన్గా ఎఫెక్ట్ అయ్యేది మన గర్భసంచి లోపల ఉన్న లైనింగ్, దాన్ని ఎండోమెట్రియం అంటాం. లాస్ట్గా ఒక 30-35% శాతంలో రెండు వైపులా అండాశయాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్ని ఎఫెక్ట్ చేసినప్పుడు టీబీ ఏం చేస్తుందంటే ట్యూబ్స్లో లోపలున్న లైనింగ్ దెబ్బతీసి అది మళ్ళీ రిజాల్వ్ అయ్యే సమయంలో బ్లాక్స్ అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. సో ట్యూబ్ ఎఫెక్ట్ అయినప్పుడు టీబీలో ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు. బ్లాక్ అయినందు కారణాన ఎగ్ కణం కలవడానికి అవకాశం లేకుండా చేసి ప్రెగ్నెన్సీ రానివ్వదన్నమాట. అలా టీబీ ఎఫెక్ట్ చేస్తుంది. సెకండ్, గర్భసంచిలో పొరని దెబ్బతీసినప్పుడు థిన్ ఎండోమెట్రియం ఇష్యూస్ అన్నవి మీరు నోటీస్ చేస్తారు. దీంట్లో ఏమవుతుందంటే గర్భసంచి లోపల పొర అన్నది ఒక మంచి ప్లాట్ఫామ్, అంటే పిండం తయారై వచ్చి హెల్తీ పిండం ఉన్నా కూడా అది అతుక్కోవడానికి మన లైనింగ్ సహకరించాలి. అడిక్వేట్ థిక్నెస్ ఉండాలి, మంచి బ్లడ్ ఫ్లో ఉండాలి. ఎప్పుడైతే టీబీ లైనింగ్ని అఫెక్ట్ చేస్తుందో ఇవన్నీ దెబ్బతింటాయి. మనం అనుకున్నంత మందం రాదండి లైనింగ్కి, అనుకున్నంత లెవెల్ బ్లడ్ ఫ్లో అటైన్ అవ్వదు. దీనివల్ల ఆ సర్ఫేస్ సూటబుల్గా లేకపోవడం వల్ల పిండం వచ్చినా ట్రై చేసినా ఇంప్లాంటేషన్ అంటే ఆ అతుక్కునే ఫినామినన్ జరగకపోవచ్చు. సో అట్లా కూడా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. లాస్ట్ వచ్చేసి ఓవరీస్, తక్కువ శాతం కేసెస్లో చూస్తామండి, బట్ స్టిల్ టీబీ కెన్ అఫెక్ట్ ఓవరీస్. అండాశయాల్ని వెళ్ళి అఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అండాశయాల్లో ఉన్న ఎగ్ నంబరు, ఎగ్ క్వాలిటీ రెండు కూడా నెగటివ్లీ ఎఫెక్ట్ అవుతాయి. సో లేడీస్లో టీబీ వల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయండి. అందుకే మనం వార్నింగ్ సైన్స్ చూసుకోవాలి. మనకు టీబీ ఉంది, మన యూట్రస్ లేదా ట్యూబ్స్ ఏవో ఎఫెక్ట్ అయ్యాయి బాడీలో అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కువ శాతం అన్ఫార్చునేట్లీ సైలెంట్ టీబీ మనకు తెలియదండి, మనకేమీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. క్షయవ్యాధిలో ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ మన యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్ ఇవి ఎఫెక్ట్ అయినప్పుడు చాలా మందిలో సిమ్టమ్స్ అంత క్లియర్గా తెలియకపోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే లైనింగ్ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు నోటీస్ చేస్తూ ఉంటారు, ఆ లేడీ మామూలుగా ఎప్పుడు ఒక 3 days 5 days పీరియడ్స్ నార్మల్ రేంజ్ లో బ్లీడింగ్ అయ్యే అమ్మాయి ఇనీషియల్ గా సడన్ గా హెవీ బ్లీడింగ్ నోటీస్ చేస్తూ ఉంటుంది. అంటే బికాస్ ఫస్ట్ స్టెప్ లో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో హెవీ బ్లీడింగ్ అవ్వడము, పెయిన్ ఉండడము అలా స్టార్ట్ అయ్యి తర్వాత గ్రాడ్యువల్ గా ఓవర్ టైమ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అంటే తక్కువ అవుతూ వస్తుంది. ఇంతకు ముందు ఒక 4-5 రోజులు బ్లీడింగ్ అయ్యేది, ఇప్పుడు 2 రోజులే అవుతుంది, నిదానంగా 1 రోజే అవుతుంది. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఎంత స్కాంటీ ఉందంటే జస్ట్ డ్రాప్ లాగా అయ్యి ఆగిపోయింది పీరియడ్, లేదా పీరియడ్సే రావట్లేదు. సో ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఏమన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సస్పెక్ట్ టీబీ ఇన్ఫెక్షన్. మీరు వెళ్ళి చూపించుకోండి డాక్టర్కి, తనైనా స్కాన్ చేసి అవసరం ఉంటే ఏమైనా టెస్టులు, గర్భసంచి లోపల ఉన్న పొరని, లైనింగ్ని తీసి మనము టెస్టింగ్ పంపించవచ్చు అంటే ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి. ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసినట్టయితే ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, విచ్ ఈస్ అ స్టాండర్డ్ 6 to 9 months ట్రీట్మెంట్ ఉంటుంది టాబ్లెట్లతో. అది మీరు ఎంత ఫాస్ట్గా
చేస్తే అంత బెటర్, బికాజ్ లేట్ చేసే కొద్దీ లోపల మన గర్భసంచి ట్యూబులు లైనింగ్ అంతా ఇంకా ఎక్కువ సివియరిటీతో దెబ్బతింటూ పోతాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం లైనింగ్ పూర్తిగా దెబ్బతినింది అనుకోండి, ఇట్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. అంటే మనం మళ్ళీ దాన్ని ఒరిజినల్ స్టేటస్కి తీసుకురాలేకపోతాం. అందుకే అర్లీగా మనం దాన్ని గుర్తించగలిగితే అది చేసే డ్యామేజ్ని మనము ఎంతో కొంత మినిమైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబర్క్యులోసిస్ ఇంతవరకు నేను డిస్కస్ చేసింది లేడీస్లో ఎలా అఫెక్ట్ చేస్తుందని. ఇదే విధానంగా అండి మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లం చేయొచ్చు. సో టీబీ మగవాళ్ళలో ఎలా ప్రాబ్లం చేస్తుంది అంటే, మగవాళ్ళలో మనకు బీజాలు ఉంటాయి కదండి, వాటిని టెస్టిస్ అంటాము. అండ్ టెస్టిస్లో కణాలు ఉత్పత్తి అయిన తర్వాత బయటికి వచ్చే దారుల్లో మనకు ఎపిడిడైమిస్, వాస్ డిఫరెన్స్ అని ఇట్లా కొన్ని ట్యూబ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ట్యూబ్స్ ద్వారా కణాలు బయటికి ఇజాక్యులేట్లో శాంపుల్లో కనపడుతూ ఉంటాయి. ఈ టీబీ ఇన్ఫెక్షను ప్రతి పార్ట్ని అఫెక్ట్ చేయొచ్చు. మన బీజాలను అఫెక్ట్ చేయొచ్చు, అవుట్ఫ్లో ట్రాక్ట్స్ ఉన్న ట్యూబ్లో లైనింగ్స్ని దెబ్బతీయచ్చు. ఇలా దెబ్బతీయడం వల్ల కణాల నంబర్, ఉత్పత్తి అన్నీ నెగటివ్గా అఫెక్ట్ అవుతాయండి. మన కౌంట్స్ తగ్గిపోయి ఉండొచ్చు, లేదా మగవాళ్ళలో ఆ కణాల కదలిక శాతం తగ్గిపోయి ఉంటుంది, లేదా ఇన్ఫెక్షన్ సైన్స్ క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. సో పోన్ ఏదన్నా ట్యూబుల్లో బ్లాక్ తయారైంది అనుకోండి, బయట వాళ్ళు ఇజాక్యులేట్ చేసే వీర్య కణాల శాంపిల్ వాల్యూమ్, సో ఆ వీర్యం అమౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది. అందుకనే టీబీ లేడీస్ ఒక్కటే అని అనను, ఈక్వలీ మెన్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ కొంచెం మార్జినల్ ఎక్కువ శాతం మనం దీన్ని లేడీస్లో చూస్తుంటాం. సో టీబీ, ఇన్ఫర్టిలిటీ అన్నది కొంచెం వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టాపిక్స్ అండి. దీన్ని మనం ఇగ్నోర్ చేయకుండా టైమ్లీ ఇంటర్వెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.